పద్మావతం వైభోగం సుమూర్తం అది సుమూర్తం లోక కళ్యాణ శ్రీకారం దీనుల విందాం ఈ కథ వినటం దీనుల విందాం ఈ కథ వినటం ఏదో సుకృతం ఎంతో ఫలం కమనీయం అతి రమణీయం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సుమూర్తం అది సుమూర్తం లోక కళ్యాణ శ్రీకారం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् యాగ ఫలితాన్ని త్రిమూర్తులో ఎవరికి అందించారో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలరు. అదెంత పని. ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నాం. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామ తాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగువు. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగము కాంచి ఎగసి లక్ష్మీ నివాసము హరియలపై కన్నెను. మహాపరాధము చేసితి మన్నింపుము, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రమును చిరిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు
అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను గోపాలుడు కోపముతో గుడ్డలి విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముసురు పగిలెను కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా కన్నయ్యా కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా నా కలలు పండగా నా కలలు పండగ అమ్మాయని పిలువరావయ్యా అమ్మా శ్రీనివాసుడే బకులకు చిన్ని కృష్ణుడై తోచెను బకుల మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను అనురాగరంజితమునాయను స్వామి ఇది చింతించవలసిన సమయమేనా? అమ్మా ఒకళాదేవి ఇంకా ఆలసింపక ఆ ఆకాశరాజు మందిరానికి ఎగి వారి తనయ పద్మావతిని మన శ్రీనివాసునకు ఇమ్మని వివాహ ప్రస్తావన తేవమ్మా. వెళ్ళు వెళ్ళు. శ్రీనివాస, ఇక నీవు చేయవలసిన కార్యమేమనగా ధాత్రి వకుళమ్మ శుభ సంధాత్రిగా ఆకాశరాజ దంపతుల కడన్ యాత్రకు చేరకమును నీ పాత్ర మెరుగతగా సోది పలుకుటారుదే. ఏమిటి, నేను సోది చెప్పాలా? అవును స్వామి, నీవే. సోది బెమ్మయ్య రాణి సిరిగిరి పెవరాప బెజవాడదురగా కొల్లాపురి లక్ష్మి కాళటిక్యాన ఈరంగరు వచ్చి వాగీయరమ్మ వాగీయరమ్మ నా సేతి వెత్తం భుగొసడు నీ సేతం చుకోసిరక నా సేతి వెత్తం భుగొసడు నీ సేతం చుకోసిరక సిలకో సిలక హాయ్ సిలకో సిలక అవుతాది నీకు శుభఘటన ఈత దంచిన తలపు వేరు దేవుళ్ళు పలుకుతుంటారు
తను తోటలో నా సెరులతో నీ బుద్ధు ఆటలో ఉండంగా నొక్క గుర్రమెక్కిన రౌతు రుచే రౌతంటే రౌతు కాణమ్మ ఎత్తరియవు నల్లనయ్య ఈ ఊరి వాయువ్యాధిసను ఏలుకొండ రాయాడమ్మ వైకుంఠ వాసుడం ఆది విష్ణు మా తండే పోయవ్వ వైకుంఠ వాసుడం ఆది విష్ణు మా తండే పోయవ్వ వట్టి కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు కంటి శుక్రవారము గడియలేడింత కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత కంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల 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 ఉయ్యాల
జగడపు చనవుల జాజర సరినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జం 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 మొల్లరు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురికెమున చల్లన పుత్తొడి జారగపతిపై చల్లేరతి వలు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర భారపు కుచముల పై కడు సింగారము నెరపిడి గంధముడి చేరువ పతిపై చిందగ పడకును సారెకు చల్లేరు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు
సకల సురలు ప్రార్థింపక శ్రీదేవిని భూదేవిని ఎదను నిలుపుకున్నాడు వెంకటేశుడు. ఆపద ముక్కుల వాడై అభయములిచ్చడి వాడై ఆపద ముక్కుల వాడై. వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉంటాను. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. కన్యోస్మి శ్రీనివాస. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకు ఆపరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాలి అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు మరువవలదే బిరుదు నిరతమని పతిని ఏ మరణీయనల మేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. హరయతరిగొండ నరహరియగుచు నందరికి వరముల సగి శ్రీనివాసునకును